అమరావతిలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగుల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందించేలా దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించింది. వివరాల్లోకి వెళితే దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించడం, వారి ప్రయాణాన్ని సులభతరం చేయడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు వారి దైనందిన జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం కింద ఏపీఎస్ఆర్టీసీకి చెందిన సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. మొత్తం 21 కేటగిరీల్లో 40% కంటే ఎక్కువ వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఈ సదుపాయం వర్తించనుంది. సహాయకులతో కలిపి సుమారు 12,76,000 మంది లబ్ధిదారులకు ఈ పథకం ప్రయోజనం చేకూరనుంది. ఈ పథకం అమలుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం 207 కోట్ల రూపాయల వ్యయం చేయనున్నట్లు వెల్లడించింది. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.